సో ఆల్మోస్ట్ ఒక 2 months పడుతుంది అంటారు. 2.5 months. 2 to 2.5 months. ఓకే. సినిమా ఇండస్ట్రీకి మనకి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా చాలా మంది వచ్చారు, రాణించారు. ఇక ఫ్యూచర్లో ఫలానా వాళ్ళు వస్తే రాణించేటువంటి అవకాశం ఉంది, ఇలాంటి సర్వేలు కూడా ఏమైనా కండక్ట్ చేస్తారా? షూర్ అండి. అంటే మీకు తర్వాత ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అడిగారు కాబట్టి ఈ పాయింట్ మధ్యలో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇప్పుడు లేటెస్ట్గా మేము చేసిన కన్సల్టేషన్ సర్వేలో మీరు అడుగుతున్నారు కాబట్టి ఎవరైతే కూటమి తరపున నాయకుడు బాగుంటారు అని అడుగు అనుకోండి. దాంట్లో సిబిఎన్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, లోకేష్ గారు ఉంటారు, పురంధేశ్వరి గారు ఉంటారు, అందరూ ఉన్నారు. బట్ అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి 7% కూటమి తరపు నుంచి ఈయన నాయకుడైతే బాగుంటుందని 7% వచ్చారు ఆన్ యావరేజ్గా. ఓన్లీ కూటమి. వైఎస్ఆర్సీపీ తరపు నుంచి 11% వచ్చింది. అన్ని ఏజ్ గ్రూపుల నుంచి 11% వచ్చింది. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మధ్య ప్రెస్ మీట్ కానీ మాట్లాడింది కానీ మీడియా కానీ పొలిటికల్ పార్టీ అసోసియేషన్ దగ్గర ఏదైనా రావడం కానీ లేదు. సో ఎనీ పర్సన్, ఎనీ సెక్షన్ ఆఫ్ పీపుల్కి వీల్ ట్రై టు దాంట్లో బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటామండి. ఓకే. సో మీరు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా ఈరోజు ఈ విషయంలో చెప్పారు. ఇది గ్యారంటీగా వైరల్ అయిపోతుంది, డౌటే లేదు ఇందులో. ఇక 2029లో జరగబోతున్నటువంటి ఎలక్షన్స్కి సర్వేలు ఎప్పుడు మొదలు పెడతారండి? ఇది ఇప్పుడు మేము చేస్తున్నాం కదండి. ఇప్పుడు 12th రిలీజ్ చేసిన తర్వాత లెట్స్ అజ్యూమ్ ఒక ఎమ్మెల్యే గారు రిపోర్ట్ చూసి చాలా బాగా నచ్చింది అనుకోండి, మీరు ప్రైమ్, నెట్ఫ్లిక్స్ చూస్తారనుకుంటాను. దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కదా 1 yearకి అలా కంప్లీట్గా. సో దీంట్లో ఆల్సో దే కెన్ గో ఫర్ సబ్స్క్రిప్షన్. నాకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్కి ఈ విధంగా రిపోర్ట్ కావాలి అని